విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమకు ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఆత్మీయ సమావేశాల పేరుతో మీటింగ్స్ పెట్టి గిఫ్ట్లిచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ప్రైవేట్ టీచర్లతో సమావేశం నిర్వహించి వాళ్లలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సింగ్ నగర్లో జరిగిన ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆత్మీయ సమావేశం పేరుతో వివిధ వర్గాలను ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్లో బోండా ఉమ ప్రలోభాల పర్వం చూస్తున్నాం. చీరల పంపిణీ కూడా ప్రస్తుతం మనకి స్క్రీన్ పైన కనబడుతోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఇంకా నోటిఫికేషనే ఇంకా రాలేదు, అప్పుడే కూడా ఈ ప్రలోభాల పర్వం మొదలైపోయింది. చీరలని లేకపోతే ఇంకేవో కిట్లని ఇలాంటివన్నీ పంపిణీ చేస్తున్న పరిస్థితి. బిందు, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ నేతల్లో భయం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం కావచ్చు, అలాగే స్థానిక నాయకత్వం బలోపేతం అవడం కావచ్చు, ఇవన్నీ కూడా టీడీపీ నేతల్లో వణుకు పుట్టిస్తుంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చూస్తే బోండా ఉమ అక్కడ ప్రస్తుతం బాగా వీక్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎట్లాగైనా గెలవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రలోభాలకు తెరలేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటర్లు కావచ్చు, లేదంటే వివిధ వర్గాలు, అలాగే ఉద్యోగస్తులను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నిన్న ఒక సింగనగర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ప్రైవేట్ టీచర్లకు ఆయన చీరలు పంపిణీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే గిఫ్ట్లు కూడా అందజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక మూల రహస్యంగా ఇలాంటి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి వచ్చే ఎవరైతే వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉంటారో వారందరికీ కూడా తాయిలాలు ఇచ్చి వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాసరావును వైసీపీ నుంచి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆయన వేగంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజలతో బాగా మమేకం అవుతున్నారు. ఈ సమయంలో ఆయన ఢీకొట్టాలంటే కేవలం పార్టీగానే కాదు, ఇలా ప్రజలను మభ్యపెడితేనే సాధ్యమవుతుందని బోండా ఉమ ఆయన ఆలోచనగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వివిధ వర్గాల ప్రజలతో ఆయన ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. చేసిన చోటల్లా ఇదే తరహాలో వారికి తాయిలాలు ఇస్తున్న పరిస్థితిని మనం చాలా స్పష్టంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మనం చూస్తున్నాం. ఓకే అశోక్, థ్యాంక్ యూ.